చాలా మంది బిగినర్స్ ఉండే ఒకే ఒక డౌట్ ఏంటో తెలుసా? అసలు కెమెరాలో ఈ అపర్చర్ అంటే ఏంటి, అసలు అపర్చర్ ని ఎలా యూజ్ చేయాలి అని ఒక డౌట్ ఉంటుంది. నేను ల్యాక్ చేయకుండా అపర్చర్ కోసం సింపుల్ గా చెప్తా, వీడియోని సేవ్ చేసి పెట్టుకో, ఎప్పటికైనా యూజ్ అవ్వచ్చు. హాయ్ గైస్, నేను శ్యామ్, ఐఎమ్ ఏ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. చాలా మందికి అపర్చర్ కోసం తెలియదు. అండ్ మోస్ట్లీ బిగినర్ ఫోటోగ్రాఫర్స్ కి అపర్చర్ కోసం అంత ఐడియా ఉండదు. అపర్చర్ అంటే కెమెరా సెన్సార్ లో ఉన్న ఓపెనింగ్ హోల్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైతే అపర్చర్ ని తక్కువలో యూజ్ చేస్తామో ఆ కెమెరా సెన్సార్ లో ఉన్న హోల్ అనేది అంత ఎక్కువగా ఓపెన్ అయ్యి లైట్ అనేది అంత ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తుంది. అదే మన అపర్చర్ ని ఎప్పుడైతే ఎక్కువ పెట్టి యూజ్ చేస్తామో ఆ హోల్ అనేది తక్కువ ఓపెన్ అవుతుంది, లైటింగ్ అనేది అంత తక్కువ తీసుకుంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అపర్చర్ 1.8 అండ్ 2.8 ని యూజ్ చేస్తే కనుక ఓపెనింగ్ హోల్ అనేది ఎక్కువగా ఓపెన్ అవుతుంది, అలాగే లైట్ అనేది ఎక్కువగా ఇస్తుంది. అపర్చర్ 16, అపర్చర్ 11, అపర్చర్ 8 ఇలా యూజ్ చేసామంటే సెన్సార్ హోల్ అనేది తక్కువ ఓపెన్ అవుతుంది, లైట్ అనేది అంత తక్కువగా తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన ISO ని ఎలా అయితే నెంబర్స్ తో క్యాల్కులేట్ చేస్తామో అలానే అపర్చర్ ని కూడా F అనే నెంబర్ తో క్యాల్కులేట్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ f1.8, f2.8, f18, f16, f11. చాలా మందికి అపర్చర్ ఎలా యూజ్ చేయాలని ఒక డౌట్ ఉంది. సో సింపుల్ గా చెప్తా వినండి. ఎవరైతే పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు f1.8, f2.8 ని యూజ్ చేయండి. దీని రిజల్ట్ ఎలా ఉంటుందంటే బ్యాక్గ్రౌండ్ ప్యూర్ గా బ్లర్ అవుతుంది, సబ్జెక్ట్ చాలా హైలైట్ అవుతుంది. ఎవరైతే ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ చేద్దాం అనుకుంటున్నారో f18, f16 యూజ్ చేయండి. రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఫుల్ ఇమేజ్ చాలా షార్ప్ గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అలాగే ఫోర్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. ఎవరైతే లో లైట్ అంటే నైట్ షూట్ ఎవరైతే చేద్దాం అంటారో అపర్చర్ 1.8 ని, f2 ని యూజ్ చేయండి. రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఎక్కువ లైట్ ని క్యాప్చర్ చేస్తుంది, అలాగే ఇమేజ్ కూడా చాలా బ్రైట్ గా కలర్స్ అన్ని క్లియర్ కనిపిస్తుంది. అపర్చర్ కోసం సింపుల్ గా తెలుస్తున్నారు కదా. సో మరిన్ని ఇలాంటి ఫోటోగ్రఫీ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఫాలో అవుతుండండి.